తెలంగాణలోని తుపాకీ లైసెన్సులు గలవారు 9,810 మంది మాత్రమే. అదే మిగతా రాష్ట్రాలు చూస్తే ఉత్తరప్రదేశ్లోని గన్ లైసెన్సులు 13,29,584 మందికి ఉన్నాయన్నమాట. ఉత్తరప్రదేశ్లో గన్ లైసెన్సులు 13,29,544 మందికి ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని 2,82,675 మందికి ఉన్నాయి తుపాకీ లైసెన్సులు. కర్ణాటకలోని 1,20,719 మందికి ఉన్నాయి. పంజాబ్లోని 81,516 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. నాగాలాండ్లోని 44,473 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. వీటితో పోల్చుకుంటే తెలంగాణలో 9,810 లైసెన్సులే. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఢిల్లీలోని 40,195 మందికి ఉంటే లైసెన్సులు. జమ్మూ కాశ్మీర్లోని 5,01,05 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. పుదుచ్చేరిలోని 295 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. అది చండీగఢ్లోని 6,794 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. అండమాన్ నికోబార్లో 304 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయన్నమాట. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తుపాకీ లైసెన్సులు కలిగిన వారు చాలా తక్కువ అన్నమాట. తెలంగాణలోని అధికారికంగా గన్ లైసెన్స్ కలిగిన వారు 9,810 మంది మాత్రమే. ఇలాంటి వారు అత్యధిక ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ అగ్రస్థానం నుంచి అన్నమాట. ఉత్తరాదితో పోలితే దక్షిణాదిలో కర్ణాటక మీద అన్ని రాష్ట్రాల్లో లైసెన్స్ కలిగిన తుపాకీ చాలా తక్కువ అన్నమాట. కర్ణాటకలోని 1,20,719 మంది లైసెన్సులు అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాత తమిళనాడులోని 24,235 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. కేరళలోని 11,330 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. తెలంగాణలో 9,810 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 7,007 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయన్నమాట. కేంద్ర ప్రాంతం లక్షద్వీప్లో అసలు తుపాకీ లైసెన్సులే లేవని స్పష్టం చేస్తున్నారు కేంద్ర హోంశాఖ. 2018 నాటికి తెలంగాణలో 970 మంది గన్ లైసెన్సులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 810కి చేరిందనమాట. ఈ 5 ఏళ్ల కాలం తెలంగాణలోని 740 లైసెన్సులు ఇచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నప్పుడు వీధుల్లో అత్యధికంగా భద్రతా సిబ్బంది, క్రీడాకారులు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్లోని 3 పోలీస్ స్టేషన్ కమిటీలోని 5,000 పైగా గన్ లైసెన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. వీటిలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, పాత బస్తీలోనే ఎక్కువగా స్పెషల్ బ్రాంచ్ అధికారులు చెప్తున్నారన్నమాట లైసెన్సులు ఉన్నాయన్నమాట. ఎన్నికల ముందు డిపాజిట్ చేయాల్సిందని చెప్తున్నారు. తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కానీ ప్రభుత్వ రంగ భద్రతా సిబ్బంది, బ్యాంకు భద్రతా సిబ్బంది, క్రీడాకారులు మినహా అందరూ పోలీస్ స్టేషన్కి ఎన్నికల టైంలోనే గన్ లైసెన్సులు ఇచ్చేయాలి. గన్లు హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. మిగతా టైంలో ఉంచుకోవచ్చు. ఈ పొలిటికల్ ఎలక్షన్ టైంలోనే ఇచ్చేయాలని చెప్తుంటారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.